my beautiful ladies, welcome back to my channel. This is Navya. It feels so good. Anyways, నేను చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నాను because you guys know I just had a kid and I was super busy with my kids. సో అస్సలు టైం దొరకలేదు. బట్ నౌ దట్ Annie is 8 months old, I decided to come back అండ్ డూ మోర్ వీడియోస్ ఫర్ యూ గైస్. అండ్ ఎన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావు, వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని మెసేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. దట్ మీన్స్ అ లాట్ టు మీ. ఎందుకంటే ఒక జోన్లోకి వెళ్ళిపోయినా చేయాలా వద్దా అని, బట్ మీ మెసేజెస్తో యూ జస్ట్ give me that energy to come back. Without any further ado, let's get into the video. సో మీరు నన్ను ముందు నుంచి చూస్తున్నట్టయితే ఐ ఆల్వేస్ గో ఫర్ అ స్ట్రైట్ హెయిర్. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో కర్లీ హెయిర్కి చాలా టైం పడుతుంది, అండ్ సెకండ్ థింగ్ ఏమో చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. దాన్ని ఇటు సైడ్ టర్న్ చేయాలా అండ్ చేతులు కాల్చుకోవడం ఇట్లాంటివన్నీ చాలా జరుగుతుంది. సో నేను ట్రై చేసినప్పుడల్లా ఎక్కడో ఒకసారి ఖచ్చితంగా బర్న్ అవుతుంది. సో నేను ఈజీ వే కోసం ఎప్పుడు స్ట్రైట్నింగ్ చేస్తూ ఉంటాను. బట్ నౌ ఐ జస్ట్ గాట్ బోర్డ్ ఆఫ్ ఇట్. సో ఏదైనా ఈజీగా హెయిర్ కర్ల్ చేసే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని వెతికినప్పుడు ఐ జస్ట్ గాట్ టు నో అబౌట్ దిస్ ప్రోడక్ట్. ఇది చీ హెయిర్ కర్లింగ్ ప్రోడక్ట్ అనమాట, ఆటోమేటిక్ది. ఇది చీ స్పిన్ అండ్ కర్ల్ అనమాట. దీనికి మనం హెయిర్ని పైనుంచి ఇట్లా రోల్ చేయాలని ఏమీ లేదు. జస్ట్ ఇందులో హెయిర్ పెట్టేస్తే ఆటోమేటిక్గా కర్ల్ అయిపోతుంది రోల్ చేసుకొని దానిదే. సో ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్ టు ట్రై ఇట్. నేను కూడా ఇప్పటివరకు ఇది యూస్ చేయలేదు తెచ్చినప్పటి నుంచి. అండ్ ఫీచర్స్కి వచ్చేసి దీని మీద ఆన్ ఆఫ్ బటన్ ఉంది, అలాగే ప్లస్ అండ్ మైనస్ బటన్స్, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, అది ఉంది. ఇంకా మీడియం హీట్ పెట్టుకునేలాగా అని కూడా ఉంది. దట్స్ యువర్ విష్. ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట మన సెట్టింగ్స్. సో యూ నీడ్ టు కీప్ యువర్ హెయిర్ ఓవర్ హియర్, ఈ మిడిల్ పార్ట్లో పెట్టాలి సో దట్ ఇట్ గోస్. యాక్చువల్గా నేను ఇక్కడ ఈ రౌండ్ దానికి పెట్టాలేమో హెయిర్ ఎట్లా వెళ్తుంది అని చెప్పి అనుకున్నా, బట్ నో, యూ షుడ్ కీప్ యువర్ హెయిర్ ఇన్ ద మిడిల్ లైక్ దిస్. ఐల్ షో యూ ఇన్ అ మినిట్. ఇంకో గుడ్ ఫీచర్ ఏంటంటే దీనికి కర్లింగ్ మనం ఎప్పుడైనా ఇట్ సైడ్ టర్న్ చేయాలి, అట్ సైడ్ టర్న్ చేయాలి అని చెప్పి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. దీంట్లో ఆ కన్ఫ్యూజన్ ఏం లేదు. మీరు హెయిర్ మీకు టువర్డ్స్ కర్ల్ కావాలా లేకపోతే అవుట్వర్డ్స్ కర్ల్ కావాలా, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. సో మీరు ఈ బటన్ నొక్కితే చాలు ఆ కర్ల్ అలా వెళ్ళిపోతుంది. అండ్ ఇది మొత్తం క్లోజ్డ్ ఉంది కాబట్టి మనకి చేయి కాలుతుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు. సో దట్స్ అన్ అనదర్ ప్లస్ పాయింట్ ఫర్ మీ. దట్స్ ఇట్ అబౌట్ ద డిస్క్రిప్షన్. అండ్ దీంట్లో ఏదో ఇంకా సెరమిక్ ప్లేట్ ఉంది, దాంతో ఇంకా షైనీ వస్తుంది, స్మూత్ వస్తుంది అని చెప్పి చెప్తారు, కానీ ఐ రియలీ డోంట్ కేర్ అబౌట్ దాట్. హీటింగ్ టూల్స్ ఎప్పుడైనా హెయిర్కి మంచివి కాదు, యాక్చువల్ కాదు. మీరు ఎంత మంచి టూల్ యూజ్ చేసినా కూడా మీ హెయిర్ డ్రై అయిపోతుంది లాంగ్ టర్మ్ యూజ్లో. సో I really don't care about what it's using, a ceramic plate kada. I really don't care about that. So let's see. So hair first partition చేసేద్దాం. ఆన్ చేసి 360 degrees పెట్టాను, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ దానికి 15 seconds పడుతుందంట 360 degreesకి రావడానికి, ఇక్కడ మెన్షన్ అవుతుంది. అండ్ ఇది లో హీట్ సెట్టింగ్ అనమాట. హెయిర్ ఎట్లాగూ స్పాయిల్ చేస్తున్నాం ఈ టూల్స్ అన్ని పెట్టి, ఇంకా హై హీట్ పెట్టేసి ఇంకా స్పాయిల్ చేయడం ఇష్టం లేదు. సో ఐ జస్ట్ గోయింగ్ విత్ ద లో సెట్టింగ్స్. సో యా, హీట్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత అది లాక్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్, మై గాడ్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా మీతో పాటు. సో లెట్స్ సీ. ఐమ్ జస్ట్ టేకింగ్ దిస్ పార్ట్. ఓకే, హౌ టు కీప్ దిస్. ఓకే, యాక్చువల్గా ఇది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ హ్యాండ్తో పెట్టినప్పుడు ఇట్లా ఏ హ్యాండ్కి పట్టుకోవడం దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇట్లా పట్టుకుంటే ఇది ఇట్లా అయిపోతుంది. ఐ థింక్ ఐ నీడ్ టు క్యాచ్ ఇట్ సైడ్ యూజ్ చేసినప్పుడు ఇట్లా క్యాచ్ చేస్తే ఐ థింక్ దట్ వుడ్ బి మచ్ ఈజియర్ అండ్ కరెక్ట్గా అవుతుంది అనిపిస్తుంది. సో ఐ జస్ట్ సీ ఇప్పుడు కరెక్ట్గా ఇట్లా పెట్టడానికి వచ్చింది. యూ జస్ట్ నీడ్ టు కీప్ లైక్ దిస్. ఈ మిడిల్ హోల్ ఉంది కదా, మిడిల్ హోల్లోకి ఇట్లా పెట్టాలి అండ్ జస్ట్ ఆన్ చేయాలి ఇట్లా. అది కర్ల్ అయిపోయింది, మొత్తం కర్ల్ అయిపోయాక యూ నీడ్ టు స్టాప్ అయిన తర్వాత జస్ట్ స్టార్ట్ కౌంటింగ్. 1 2 3 4 5 6. మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎంతసేపు పెట్టాలి అని చెప్పే డౌట్ కూడా అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత ఇట్లా బీప్ ఇస్తుంది, ఆ బీప్ సౌండ్ వచ్చినప్పుడు అయిపోయింది అని చెప్పి. సో యూ నీడ్ టు స్లోలీ రిమూవ్ యువర్ హెయిర్. యూ సీ దాట్? యాక్చువల్లీ ఐఎమ్ నాట్
యాక్చువల్గా మీకు అనిపించిందా నేను సైడ్కి తిరిగినా కానీ? లెట్స్ సీ. ఓకే, ఇది సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, లైక్ పెట్టగానే అయిపోవట్లేదు, బీప్ రావడానికి కొంచెం టైం పట్టింది. వీ జస్ట్ నీడ్ టు బీ లిటిల్ పేషెంట్. వావ్, డిడ్ యు సీ దట్? వావ్, నైస్. లెట్స్ సీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు హెయిర్ మొత్తం చేసినాక ఎట్లా అవుతుంది అని చెప్పి కొంచెం డౌట్ ఉంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. మంచి కర్ల్ వస్తుంది. యూ జస్ట్ నీడ్ టు ప్లేస్ ఇట్. అండ్ చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇట్ రియలీ డిడ్ంట్ టేక్ మచ్ టైం యాక్చువల్గా. నాకైతే నార్మల్గా చేయడానికి చాలా టైం పడుతుంది, బట్ దిస్ లుక్స్ రియలీ గుడ్, రియలీ ఫాస్ట్. సో యా, వన్ మోర్ థింగ్, ఇట్లా ఇందులో పెట్టినప్పుడు హెయిర్ స్ట్రక్ అయిపోతే గుడ్ థింగ్ ఏంటంటే ఇది రీసెట్ అడుగుతుంది. అందులో ఇరుక్కుపోయి కాలిపోయి అలాంటిది ఏం లేకుండా. సో నేను కొంచెం చిక్కుతో ఉన్న హెయిర్ పెట్టినట్టున్నా, సో అది కరెక్ట్గా కాలేదు. ఐ జస్ట్ నీడ్ టు ఐ క్యాన్ రీసెట్ ఇట్. దట్స్ ఇట్, రీసెట్ అయిపోయింది. నాకు ఇదో టెన్షన్ ఉండే యాక్చువల్గా, ఇరుక్కుపోతే హెయిర్ కాలిపోతుందేమో లోపల, ఎట్లా తీయాలి, ఎందుకంటే ఇది లోపల క్లోజ్డ్ ఉంది కదా అని. బట్ యా, ఇప్పుడు టెన్షన్ పోయింది, బికాజ్ అది ఆగిపోయి రీసెట్ అని వచ్చింది. హెయిర్ని చిక్కుపడి అందులో ఉండిపోలేదు. సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్. ఫస్ట్ మీరు హెయిర్ కోమ్ చేసుకోండి, నేను చేసిన మిస్టేక్ చేయకండి. సో లెట్స్ కోమ్ అవర్ హెయిర్. సి, అదే చిక్కులు ఉండి, ఐ మీన్ నేను కరెక్ట్గా పెట్టలేదు, దట్స్ మై ఫాల్ట్. సి, యా, దిస్ ఇస్ డన్. నైస్. ఓ మై గాడ్, యాక్చువల్గా నేను ఎప్పుడు ఇంత పర్ఫెక్ట్ కర్ల్ చేయలేదు నా లైఫ్లో. ఐఎమ్ సీరియస్లీ అంటే రియలీ లైక్ ఇట్. సి, వావ్, ఐ డు అనదర్ వన్. హౌ ది హెయిర్ లుక్స్. హానెస్ట్గా చెప్పాలంటే నేను ఇంత పర్ఫెక్ట్ కర్ల్స్ని ఇప్పటివరకు నేను వేరే హెయిర్ కలర్తో చేసుకోలేకపోయినా, నాకైతే రాలేదు. బట్ ఐ లవ్ ఇట్ గైస్, జస్ట్ లుక్ ఎట్ ద కర్ల్స్. అండ్ యా, నేను కొంచెం ఇట్లా హెయిర్ని ఇంకొంచెం ఇట్లా చేసేస్తా, సో దట్ ఇట్ వుడ్ లుక్ మోర్ వాల్యూమినస్. మరి ఇట్లా టైట్ కర్ల్స్ నాకు పెద్దగా ఇష్టం ఉండవు, సో అందుకని ఇట్లా చేస్తున్నా. యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది, లైక్ ఇట్ సైడ్ టర్న్ చేయాలా, ఇది నొక్కాలా, ఇట్ సైడ్ పట్టుకోవాలా, ఇందులో పెట్టాలా అని. బట్ వన్స్ యూ ఫిగర్ ఇట్ అవుట్, ఇట్ బికేమ్ వెరీ వెరీ ఈజీ. ఒక చిన్న టిప్ చెప్పాలంటే, ఇట్ సైడ్ యూజ్ చేసేటప్పుడు ఇట్ సైడ్ హ్యాండ్తో పట్టుకోండి, అండ్ ఇట్ సైడ్ యూజ్ చేసేటప్పుడు ఇట్ సైడ్ హ్యాండ్తో పట్టుకోండి. అప్పుడు ఈజీగా అండ్ కరెక్ట్గా వస్తుంది యాక్చువల్గా చేయడం కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు అవుట్వర్డ్ కర్ల్స్ ఇష్టమైతే నాలాగా ఇంకో టిప్ ఏంటంటే, ఇట్ సైడ్ పట్టుకున్నప్పుడు ఇట్ సైడ్ కార్నర్ది దాన్ని ప్రెస్ చేయండి, ఇట్ సైడ్ పట్టుకున్నప్పుడు ఇట్ సైడ్ కార్నర్ ఉన్న దాన్ని ప్రెస్ చేయండి, సో దట్ ఈజీగా వెళ్తాయి. ఎందుకంటే మనం ఇట్లా పెట్టినప్పుడు కనబడదు మనకి, ఇట్ సైడ్ నొక్కాలా అటు సైడ్ది నొక్కాలా అని ఇట్లా చూసుకోవడానికి ఉండదు. అందుకని ముందే ఈజీగా నేను ఇంతసేపు కష్టపడ్డాను కాబట్టి మీకు చిన్న టిప్ ఇచ్చాను. ఇట్ సైడ్ పట్టుకున్నప్పుడు ఇట్ కార్నర్, ఇట్ సైడ్ పట్టుకున్నప్పుడు ఇట్ కార్నర్ది ప్రెస్ చేయండి. అండ్ యా, 2 ఆపోజిట్ సైడ్ హ్యాండ్స్ పట్టుకోండి, ఈజీ అయిపోతుంది. మామూలుగా హెయిర్ కర్ల్ చేయాలి అంటే ఒక 45 minutes కంటే ఎక్కువ పడుతుంది. అది కూడా ఇంత టైట్ అండ్ పర్ఫెక్ట్ కర్ల్స్ రావు నేను చేసినప్పుడు. బట్ దిస్ డిడ్ ద జాబ్ రియలీ రియలీ వెల్. మీకు ఒకవేళ ఇట్లా టైట్ కర్ల్స్ ఇట్లా కావాలి అనుకుంటే అండ్ తొందరగా అయిపోవాలి అనుకుంటే, దిస్ ఇస్ ద వన్ యూ నీడ్ టు గో ఫర్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది హెయిర్ కర్లింగ్ అనేది ఇక్కడ పైనుంచి రావట్లేదు, లైక్
కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ ఈ ప్లేస్ నుంచి మనం హెయిర్ కర్లింగ్ చేయొచ్చు. నేను చేయడం ఇక్కడ నుంచి చేశాను. బట్ యూ కెన్ డూ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి హెయిర్ కర్ల్ చేయొచ్చు, కానీ పైన టాప్ పోర్షన్ నుంచి హెయిర్ కర్ల్ చేయరాదు దీంతోని. సో మీకు ఒకవేళ హెయిర్ పై నుంచి ఇట్లా రూట్స్ దగ్గర నుంచి కర్ల్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ నాట్ ద వన్. ఇది కాదు రూట్స్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇది ఇంత పెద్దగా ఉంది కాబట్టి ఇట్ యాక్చువల్లీ టేక్స్ దిస్ మచ్ అనమాట. మీరు ఇట్లా ఇట్లా స్ట్రైట్గా పెట్టినా కూడా ఇట్ కొంచెం రూట్ దగ్గర కొంచెం వదిలేస్తుంది. అండ్ నేను కావాలనే కొంచెం ఇక్కడ నుంచి చేశాను, నాకు ఇంత పైనుంచి నచ్చదు కాబట్టి. బట్ యా, అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో పాయింట్, నెగిటివ్ పాయింట్ ఏంటంటే దీంతో ఇలాంటి టైట్ కర్ల్స్ అండ్ 90s లాంటి కర్ల్స్ మాత్రమే చేయగలం. లైక్ ఇట్లా వేవీ లాంటివి ఎక్కువ డిఫరెంట్ కైండ్స్ చేయలేవు దీంతో, బికాజ్ ఇట్ ఓన్లీ హ్యావ్ ద ఆప్షన్ టు టర్న్స్ ఇట్లా ఉంది, కానీ వేవ్ చేయడానికి అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ లేవు. అదొక పెద్ద నెగిటివ్ పాయింట్. టోటల్ దీనికి రేటింగ్ ఇవ్వాలంటే ఐ డెఫినెట్లీ గివ్ దిస్ 5 out of 5, ఎందుకంటే నేను కావాల్సిన క్వాలిటీస్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఇది ఒకటే లాంటి హెయిర్ కర్లింగ్ చేస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ మెన్షన్ చేస్తాను. నేను ఇది అమెజాన్లో కొనుక్కున్నా. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఇది $60 అనమాట. ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్, ఎందుకంటే నేను లాస్ట్ టైం తీసుకున్న హెయిర్ స్ట్రైట్నర్ కానీ హెయిర్ కర్లర్ కానీ ఇప్పుడు 5 years అయిపోయింది. 5 years నుంచి నేను ఒకటే యూజ్ చేస్తున్నా. అండ్ ఇది $60 ఉన్నా కూడా నేను నెక్స్ట్ 6 to 7 years ఇది బాగా వాడతాను. అండ్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. ఇలాంటి వాటిలో కొంచెం మంచి ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి టైం సేవ్ అయ్యిద్ది. అండ్ అది తీసుకొని కూడా ఒక్కొక్కసారి యూజ్ చేయడం రాక దాన్ని పక్కన పడేస్తూ ఉంటాం. సో ఇలా ఈజీగా ఉంటే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ ఆ $60 పెట్టినందుకు వీ విల్ బీ హ్యాపీ. ఐ థింక్ దిస్ ఇస్ టోటలీ వర్త్ ఇట్. మీరు ఈ ఫెస్టివ్ సీజన్కి మనం చాలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాం. సో దిస్ వుడ్ బీ అ గ్రేట్ గిఫ్ట్ టు గిఫ్ట్ యువర్ సెల్ఫ్ ఆర్ టు గిఫ్ట్ సమ్ వన్ యూ లవ్. సో యా, దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.